విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆస్తి వివాదంపై కొందరు మహిళలపై దాడి జరిగింది. ఈ అంశం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దానికి సంబంధించిన వీడియో కూడా చాలా చోట్ల చూస్తున్న పరిస్థితి. ఈ దశలో బాధితులు వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ని కలవడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, ఆ చేతి గాయాలు ఎప్పుడు జరిగిందమ్మా? ఎవరు చేశారు ఇట్లాంటి పని? ధోని నాగరాజు, ధోని అనిల్ అనే వాళ్ళు చేశారు సార్. అక్కడ మా ప్లేస్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారండి. నేను టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దాన్ని మేము మార్చి 10వ తారీఖునే కోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నాను సార్. క్యాన్సిల్ అయిపోయింది, టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దానికి సంబంధించిన కాగితాలు కూడా మార్చి 25వ తారీఖున మా చేతికి వచ్చేసారు. అప్పటి నుంచి మేము పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాం, సీఏ గారిని కలుస్తున్నాం, సిపి గారిని కలుస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. ఈయన కూడా సిపి గారు కూడా సీఏ గారికి ఫోన్ చేసి మరి ఇప్పటికీ 3 సార్లు తిరిగారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా, వీటివైపు న్యాయం ఉంది కదా, మీరు వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పండి, పడగొట్టండి అని కూడా చెప్పారు సార్. సీఏ గారు అలాగే అని అంటారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రియాక్షన్ లేదు. 2 రోజులు అని చెప్పి వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఆయన అన్నారు, మీది కదా మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం అలా అన్నారు. అలాగే లాయర్ గారు కూడా సరే వెళ్ళండి, మీది అన్నప్పుడు మీరెందుకు భయపడతారు అన్నారని మేము వెకెట్ చేయడానికనే వెళ్ళామండి. మామూలుగా మాట్లాడుతున్నప్పుడే సడన్గా వెనక నుంచి వచ్చి కర్ర పట్టుకొని జుట్టు పట్టుకొని నన్ను కొట్టేసి ఈడ్చాడు సార్. దానిలోనే చేతులు కమిలిపోయాయి. పొర మీద ఒకటి వేసాడు. వేసేటప్పుడే ఇది పగిలిపోయింది సార్. తర్వాత మా ఆడపడిచికి 3 దెబ్బలు వేశారండి పంటి మీద. పళ్ళు ఊడిపోయాయి సార్, శాశ్వతంగా ఊడిపోయాయి. అది దానికి ఇంకా రికవరీ కూడా అవ్వదటండి. బుర్ర మీద ఒకటి, జబ్బ మీద ఒకటి, అలాగే మా అత్తయ్య గారికి లెంప మీద కొట్టేసి ఒక జబ్బ మీద ఒకటి వేసారండి. మా ఆడపడిచికి ఒక బుర్ర మీద వేస్తుంటే తను అడ్డుకుంది, చెయ్యి మీద తగిలింది సార్. అంటే వాళ్ళు మీకైనా చుట్టాలు తెలిసిన వాళ్ళు అట్లాగా ఏంటండి? అలాగా చుట్టాలు అంటే మా మామయ్య గారి తమ్ముడు కొడుకులండి. మాకు వాళ్ళకి మాటలు లేవు, ఎప్పటి నుంచి లేవు. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు సంబంధమే లేదు సార్. కానీ ఖాళీగా ప్లేస్ ఉంది కదా అని చెప్పి దొంగ కాగితాలు పుట్టించుకొని దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు సార్. ఇదేనా పొలిటికల్ గా అట్లాగా అంటే బీజేపీ అనే పేరు చెప్పుకున్నాడు సార్. బీజేపీ నుంచి కూడా సీఏ గారికి ఫోన్లు వెళ్తున్నాయి సార్. ఆయన ప్రెజర్ పెడుతున్నారు, అందుకనే ఆయన కూడా మాకు తీర్పు చేయలేకపోతున్నారు. ఇలా బీజేపీ పేరు చెప్పుకొని బతుకుతున్నాడు. నాగరాజు డౌన్ అంటే ఇక్కడ ఓకే అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు భోగాపురం ఆ ఏరియా చాలా డెవలప్ అవుతుంది, భూముల ధరలు పెరిగాయి, అందు గురించి ఇట్లాంటి జరుగుతున్నట్టు ఏమైనా అనుకోవచ్చు? అలాగే అయ్యి ఉండొచ్చు సార్. మా కబ్జా చేసుకొని అలా చేసుకున్నారు సార్. మా నాన్నగారికి అది స్కీమ్ వచ్చింది సార్. అదేం పెద్ద స్థలం కూడా కాదు సార్, 3 సెంట్లు. అది మేము ఫస్ట్ ఇల్లు ఉండేది సార్ మా నాన్నగారిది. తర్వాత ఇరగొట్టుకొని అది భారీ ప్లేస్ పెట్టించుకొని మేము మొక్కలు వేసుకున్నాం సార్. దాన్ని కబ్జా చేశారు సార్. అలా అనేసి మేము అడగడానికి వెళ్ళినందుకు మేము కోర్టులు కేసులు తిరిగి మేము ఇచ్చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మేము వెళ్ళాం సార్. వెళ్ళేసరికి మేము అడగడానికి వెళ్తేనే ఆడవాళ్ళ మీద 5గురి మీద దాడి చేశాడు. మా పిన్నిని అయితే చెయ్యి ఎరగొట్టేశాడండి, నాకైతే కర్రతో కొట్టాడండి. నన్ను అడ్డుకోవడానికి మా బాబు వచ్చినందుకు మా బాబుని అయితే 4 కలిపి కొట్టారండి మా బాబుని. నాకైతే ఇంకో దెబ్బ వేస్తే నేను చచ్చిపోతానండి. మా బాబు వచ్చి అడ్డుకోగానే వాడు వేయడం మానేశాడు. 2 బుర్ర మీద, జబ్బ మీద, మొహం మీద వేస్తే ఇక 2 పళ్ళు ఊడిపోయావండి. ఇక ఇది రికవర్ అవ్వదని చెప్పారండి డెంటల్కి వెళ్తే. అలాగా మాకు న్యాయం కావాలి సార్. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే పట్టించుకోలేదు, ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసుని అప్రోచ్ అయితే పోలీసులు ఏమంటారు? కేసు ఫైల్ చేస్తా అంటున్నారు సార్. కేజెస్లో మాకేం తెలుస్తుంది సార్? ప్రైవేట్ హాస్పిటల్గా తొందరగా అవుతుందో మాకు తెలియదు కదండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాము సార్. ఎమ్మెల్సీ అనేది వస్తే కానీ వాళ్ళు రియాక్షన్ తీసుకోరటండి. మరి మేము ఎక్కడికి వెళ్ళమంటాం సార్? 4 రోజులు అవుతుంది అంటే 4 రోజుల వరకు ఏదైతే మాకు చేశాడో వాడు దర్జాగా కాలు రగరేసుకొని తిరుగుతున్నాడండి. దెబ్బలు కాసుకొని మేము ఇంట్లోని ట్రీట్మెంట్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, సిపి గారి చుట్టూ తిరగడమే అవుతుంది, కానీ మాకు న్యాయం లేదు. ఇప్పుడు పోలీస్ కమిషన్ కలిసారా? తెల్లవారు కూడా కలిస్తేనేమో వచ్చి అవతల సీఏ గారికి ఫోన్ చేసి మరి వీళ్ళు నీకు బైండింగ్ చేయమని చెప్పాను కదా, కేసుని మార్చమని చెప్పాను కదా, ఏమీ ఎందుకు చేయలేదని అడిగారు సార్. సరే అండి చేస్తానని అంటాడు సార్. ఇప్పటికీ 2 సార్లు దెబ్బలు తగిలిన తర్వాత వెళ్ళామండి. ముందైతే ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 3 సార్లు వెళ్ళాను సార్. ఈయనైతే చెప్తున్నారండి అవతల వాళ్ళకి చేయమని సీఐ గారికి, కానీ సీఐ గారు మరి ఏమైందో తెలియదు సార్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే మనీయో మరి ఏమీ నాకు తెలియదు సార్. మాకు చెప్పట్లేదు. ఇలాగా
మా వెనకేసుకొని అది పొడిగించుకొని వెళ్ళిపోతున్నారు కానీ మాకు న్యాయం లేదు సార్. ఇది ఒక 3 సెంట్ల భూమి వ్యవహారంపై ఈరోజు మహిళలపై కూడా దాడి జరిగింది. నిజానికి ఆ స్థలం వ్యవహారం కోర్టు పరంగా ఎలాంటి నిర్ణయం అయినప్పుడు కూడా ఈ రకంగా అమానుషంగా మహిళలపై దాడి జరగడం, అలాగే పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు మహిళలు వెళ్ళినప్పుడు కూడా పోలీసులు చెప్పినప్పుడు కూడా ఈ వ్యక్తి దాడి చేయడం పట్ల వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా నిందితుడు ఒక బీజేపీ పార్టీలో సభ్యుడిగా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ దశలో ఆ పార్టీ కూడా దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్టు కూడా మహిళలు చెప్తున్నారు. ఈ దశలో ఇప్పుడే వీరంతా కూడా సిటీ పోలీస్ కమిషనర్ కలిశారు. కమిషనర్ కూడా దీనిపై చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ రకంగా చెప్పినప్పటికీ అక్కడ సరిగా పోలీసులు స్పందించకపోవడం వల్లే తమపై దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ దశలో వీరు మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కలిసే ఆలోచనతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని కొట్టినందుకు వాడు జైలు కూడా మాకు చాలా ఘోరంగా కొట్టాడు సార్. నన్ను అడ్డుకోవడానికి మా బాబు వచ్చేటందుకు మా బాబుని కూడా కొట్టాడు సార్. నలుగురు కలిపి కొట్టారు సార్ మా బాబుని. మా అబ్బాయి దొరికిపోయాడు, చిన్నపిల్లడు, 22 సంవత్సరాలు మా బాబు. పళ్ళు మీద కొట్టి పళ్ళు ఎరగొట్టాడు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరగాలి. కాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నాడు సార్. బీజేపీ అంటుందనేసి పోలీసులు చెప్తున్నారు సార్. పోలీసులే చెప్తున్నారండి. నా